దేశవ్యాప్తంగా అతిపెద్ద పండుగ జరుగుతోంది. ఆ పండుగ పేరు ఎన్నికల పండుగ. ఈ అందమైన రాజకీయ రణరంగంలో పెద్ద పెద్ద నాయకులే కాదు, వెండితెరను ఊపేసిన నటీమణులు ఉన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో సవారీ చేసే స్టార్ హీరోయిన్లు ఈసారి మాత్రం సందడి చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. కాకపోతే ప్రతిపక్షాలు వీళ్లను వివిధ రకాలుగా గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపు ఎలా ఉందంటే నటీమణుల మనసు చివుక్కుమనేలా, వాళ్ళ హృదయం నొచ్చుకునేలా ఉంది. ఇదే వారిని వేధిస్తోంది. అలాగని వీళ్ళేమీ వెనకడుగు వేయలేదు. అడుగు ముందుకే అంటూ వచ్చిన సవాళ్లను ఎదుర్కొంటూ ప్రచారంలో హల్చల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెంప చేళ్లు మనిపిస్తున్నారు. మరికొందరు మాత్రం టిక్ టాక్ హీరోయిన్లా ప్రవర్తిస్తున్నారు. అందుకే చాలామంది వీళ్ళ బిహేవియర్పై కామెంట్ చేస్తున్నారు. రాజకీయాలంటే మగవాళ్లకేనా? ఏం ఆడవాళ్లు రాజకీయాలు చేయలేరా? రాజకీయాల్లో రాణించలేరా అని చాలా మంది చాలా సందర్భాల్లో ప్రస్తుతించారు. ఇంటిని ఏలే మహిళ ఊళ్లను ఏలలేదా? రాష్ట్రాన్ని శాసించలేదా? రాజకీయాలను ఓ చూపు చూడలేదా? దేశాన్ని కాపాడలేదా అనే స్థాయిలో ఎన్నో వేదికలపై ఎన్నో మార్లు చర్చలు జరిగాయి. అయినా ఆడవాళ్లకు సమానత్వ స్థాయి కల్పిస్తున్నామంటూనే అక్కడక్కడ మెరుపు తీగల్లా మెరిసేందుకే పరిమితం చేస్తున్నారు. ఆ మెరుపు తీగలు కూడా సినిమా తారలైతే మరింత అందంగా మెరుస్తారని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తారను పార్టీ తరపున ప్రచార బరిలో దించారు. అంతవరకు బాగానే ఉంది. మరి రాజకీయాల్లో ఆడవారిని ఎలా ట్రీట్ చేస్తారు? అసలు సినిమా వాళ్లైనా మామూలు మహిళలైనా రాజకీయాల్లో రాణించాలంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? ఏ దారిలో దూసుకెళ్లాలి? అంటే ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సినిమా వాళ్లనైతే ఓటర్లు ఈజీగా గుర్తుపడతారు. ఏ హీరోయిన్ అయినా స్టేజ్ మీదకు రాగానే విజిల్స్ వేస్తారు. వచ్చిరాని భాషల్లోనే 2-3 డైలాగులు చెబితే చాలు, ఆడియన్స్ గుండెలు నేల మీదకు జారిపోవాల్సిందే. పైగా సభలన్నీ సక్సెస్ అన్నట్లు జరుగుతాయి. ఓటు ఎంతమంది వేస్తారో తెలియదు కానీ మెరుపు తీగలను చూసేందుకు మాత్రం జనం దండిగా వస్తారు. అందుకే ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా సినిమా తారలుంటే పార్టీకి వచ్చే కళే వేరప్ప అని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. మరి మామూలు మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎలా అంటే వాళ్లకు రాజకీయ పరిజ్ఞానం ఉండాలి, మంచి వక్త అయి ఉండాలి, ఎలాంటి విషయమైనా దునుమాడేందుకు సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే సాధారణ మహిళలు రాజకీయాల్లో రాణించగలరు. అయితే సినిమా తారల రూటే వేరు. వీళ్లు ఇప్పుడు కనిపిస్తే వచ్చే 5 ఏళ్లకు మళ్లీ ఏ పార్టీలో ఉంటారో, అసలు రాజకీయాల్లో ఉంటారో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే వీళ్లంతా మెరుపు తీగలు కదా. మెరుపులు రోజు వస్తే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు వస్తేనే మెరుపుకైనా అందమని పెద్ద పెద్ద రాజకీయ నాయకులే చలోక్తులు విసురుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా మెరుపు తీగల హవా నడుస్తోంది. చూడండి, రంగీలా అంటూ బాలీవుడ్ నే కాదు దేశవ్యాప్తంగా వెండి తెరను రఫ్ఫాడించింది. రంగీలా సినిమా వచ్చి చాలా ఏళ్లైంది. అయినా ఈ రంగుల తార ఎక్కడా కనిపించినా ఇప్పటికీ రంగీలా భామ అనే అంటారు. అంతగా ఫేమస్ అయింది. రంగీలా తర్వాత కూడా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ రంగీలాతో ఆడియన్స్ గుండెలపై చెరగని ముగ్గేసింది. అందుకే ఈ రంగీలా భామను కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దింపింది. ఉత్తర ముంబై కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఊర్మిళపై ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఊర్మిళ ముఖాన్ని చూసే ఆమెకు టికెట్ కేటాయించారు. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఓట్లు పడిపోతాయని కాంగ్రెస్ భావించింది. ఊర్మిళ అందం చూసే పార్టీలోకి తీసుకున్నారని కామెంట్ చేశారు. ఊర్మిళ కూడా దీనిపై అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. తానేమీ రంగీలా తారని కాదు, రాజకీయ నేతను, సామాజిక బాధ్యతతో ప్రజల ముందుకొస్తున్నానంటోంది. నాటి తారగా కాకుండా నేటి రాజకీయ నేతగా ప్రజల ముందుకొస్తున్నా. స్టార్ ఇమేజ్ తో నేను మీ వద్దకు రావడం లేదు. పూర్తిగా ప్రజల గురించి తెలుసుకునే ఓటర్లకు దగ్గరవుతాను అంటోంది. రాజకీయాలంటే నటించడం కాదు, మాట ఇవ్వడం. ఏదేవైనా ఇచ్చిన మాటకు కట్టుబడడం అని గట్టిగా చెబుతున్నాను. రాజకీయ అనుభవం ఉన్న గోపాల్ శెట్టితో తలపడుతున్నాను. నాకు రాజకీయాలు కొత్తే, కానీ వాటిని నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా.
ఎవరి మాటలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోతానంటోంది ఈ తాజా రాజకీయ నటి. ఎవరిన్ని కామెంట్లు చేసినా సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఊర్మిళ చెబుతోంది. చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో పెరిగానని, స్త్రీల సమస్యలు, బాలల విద్య, ఎయిడ్స్ పై అవగాహన లాంటి అంశాలపై పనిచేసినట్లు ఊర్మిళ చెబుతోంది. అపోజిషన్ వాళ్లు నిరంతరం నన్ను ట్రోల్ చేసినా నేనస్సలు పట్టించుకోను. పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాను. నేను అలా వచ్చి ఇలా వెళ్లే తారను కాదు. ఖచ్చితంగా చేయాల్సిన సేవ చేసి తీరుతానని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఖుష్బూ విషయానికొస్తే తమిళనాట ఈ అందమైన సీనియర్ నటి రాజకీయ సంచలనం. ఏ పార్టీలో ఉన్నా అనాల్సిన 3 మాటలు అనేస్తూ ఉంటుంది. సందర్భం వస్తే ఎవరినైనా కడిగి పారేస్తుంది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కారు ఎక్కే సమయంలో ఓ యువకుడు వెనక నుంచి వచ్చి ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఖుష్బూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటే ఖుష్బూ అందంగా ఉందనే ఆ యువకుడు గిల్లాడా అని మరికొంతమంది చెవులు రక్తాలు కారేలా కొరుక్కుంటున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని రాయ్పూర్ నియోజకవర్గం నుంచి భాజపా తరపున సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఎన్నికల బరిలో దిగారు. తనకు పోటీగా నిలిచిన సమాజ్వాదీ పార్టీ నేత అజాం ఖాన్ పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. అజాం ఖాన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఆయనకు మహిళలంటే గౌరవం లేదు. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. రాంపూర్ ప్రజలకు ఆయన గురించి పూర్తిగా తెలుసు. ప్రజలు ఓట్లతో ఆయనకు బుద్ధి చెబుతారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ నన్ను ఓ డాన్సర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా మాట్లాడడం ఆయనకు అలవాటే. అయినా నేను అవన్నీ పట్టించుకోను. నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యమంటున్నారు జయప్రద. సుమలత విషయానికొస్తే భర్త అంబరీష్ చనిపోయాక ఆమె మాండ్యా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రత్యర్థులు మాత్రం సుమలత పేరున్న మరో 3 చేత నామినేషన్లు వేయించారు. అయినా నేను మాత్రం భయపడను. నా వ్యక్తిగత జీవితం గురించి, నా కులం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని, అయినా మాండ్యా ప్రజల గుండెల్లో ఉన్న తన భర్తే తనని గెలిపిస్తాడని సుమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమలత ఒంటరిగా పోటీ చేయడంతో ఆమెను అటు సినీ పరిశ్రమ, ఇటు రాజకీయ పార్టీలు ఒంటరిని చేశాయి. కన్నడ చిత్రసీమకు అతిపెద్ద మార్కెట్ గా భావించే మాండ్యాలో ఇప్పుడు అన్ని వర్గాల వారి లక్ష్యం ఒకటే, మాండ్యద గండ. అంటే మాండ్యా మగాడు అంబరీష్ లేని లోటును భర్తీ చేయగలిగేది తామేనని చెప్పుకోవడం, తద్వారా ఓట్లు రాబట్టుకుని గెలుపు గుర్రమెక్కడం. ఈ క్రమంలోనే సినిమా వాళ్లను తీసుకొచ్చి మాండ్యా ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమలతను ఢీకొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్, ప్రముఖ నటీనటులందరి మద్దతు తనకే ఉందంటున్నారు. అయితే నిఖిల్ అండ్ కో వ్యక్తిగత ఆరోపణలకు సుమలత గట్టిగా సమాధానమిస్తున్నారు. మృదు భాష అయినా ఎవరిని వదలడం లేదు. సుతి మెత్తగానే గుండు సూదుల్లాంటి మాటలతో అటు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఇటు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు అంబరీష్ శిష్యులుగా చెప్పుకునే చాలా మంది స్టార్ హీరోలు కన్నడ చిత్రసీమలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే హీరో దర్శన్, కేజీఎఫ్ హీరో యష్ కూడా అన్ని పనులు పక్కన పెట్టి సుమలత వెంటే ఉన్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ సుమలత తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి నిఖిల్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో తానేమీ ఒంటరిని కాదని సుమలత చెబుతున్నారు. నగ్మ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నగ్మ ఇప్పుడు పార్టీలో కరివేపాకులా మారిందని కొంతమంది సీనియర్లే అంటున్నారు. ఈసారి ఎక్కడా కూడా అంతగా కనిపించని ఆమె ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నట్లు సమాచారం. ప్రియాంకకు కూడా ఇలాంటి కామెంట్లు తప్పేలా లేవు. ఇప్పటికే ఆమె గంగా నదిపై వినూత్నంగా పడవ ప్రచారం చేసి పార్టీ నుంచి మన్ననలు అందుకుంది.
ప్రత్యర్థులు మాత్రం ఆమెను కూడా వదలడం లేదు. అయినా ఆమెలో పట్టు సడలలేదు. ప్రజల పట్ల తన తల్లి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఉన్న విధేయతను చూసి దేశంలోని రాజకీయ నేతలందరూ చాలా నేర్చుకోవాలని ప్రియాంక గాంధీ అంటున్నారు. రాయ్బరేలీ ప్రజల పట్ల మా అమ్మ చూపిన శ్రద్ధ, విధేయతలను చూసి ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. ప్రజలకు సేవ చేయడం, వారి పట్ల అంకిత భావంతో ఉండడమే రాజకీయాలకు అసలైన అర్థం. రాజకీయాలకు వచ్చే అవకాశం ఎవరికి లభించిందో వారంతా ప్రజల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని ప్రత్యర్థులకు చురకలంటించారు. ఇలా ప్రతి సినీ తారపై, ప్రతి రాజకీయ నాయకురాలిపైన ప్రత్యర్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఎవరికి వారు వీటిపై ఘాటుగా స్పందిస్తున్నా కొంతమంది టిక్టాక్ హీరోయిన్లులా ప్రవర్తిస్తూ ఉండడంతో ప్రతిపక్ష నేతలకు కామెంట్లు చేయడానికి కావలసినంత సరుకు దొరుకుతోంది. అందుకే సందు చిక్కితే వదలమని సినిమా తారలకే సినిమాలు చూపిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేస్తున్న తీరుపై ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. బెంగాలీ నటి మిమీ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ తరపున జాదవ్పూర్ లోక్సభ బరిలోకి దిగారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆమెతో షేక్ హ్యాండ్ కోసం ఓటర్లు ఎగబడ్డారు. అయితే తన చేతికి గ్లౌస్ వేసుకుని ఆమె వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఇది ఓటర్లను అవమానించడమేనని, ఇలాంటి వాళ్లు పార్లమెంటుకు అనర్హులని బీజేపీ విమర్శించింది. అంటే ఆడవాళ్లు రాజకీయాలకు పనికిరారా? సినిమా తారలు రాజకీయాలకు అస్సలు పనికిరారా అంటే అలాగే ఉంది నేటి ట్రెండ్. అందమైన సినీ తారలు పార్టీల తరపున బరిలో దిగితే చాలు, చూడటానికి ఎక్కడా లేని జనమంతా వస్తారు. వచ్చిన వాళ్లంతా ఓట్లేస్తారో లేదో తెలియదు కానీ ఏదో ఒక అల్లరి పని చేయకుండా ఉండలేరు. తుంటరి పనులు చేయకుండా అక్కడి నుంచి వెళ్లరు. ఆడది అంటే అందమేనా? ఏం ఆడవాళ్లు రాజకీయాలకు పనికి రారా? ముఖ్యంగా సినిమా తారలు రాజకీయాల్లోకి రాకూడదా? వాళ్లు ఆడవాళ్లే కదా. మామూలు ఆడవాళ్లకు సినిమా తారలకు తేడా ఏంటి? ఇద్దరూ ఆడవాళ్లే, కాకపోతే సినిమా తారలకు కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది, అంతే తేడా. అయినా వాళ్ల మనసు కూడా ఆడమనసే కదా. వాళ్లకు సేవ చేయాలని, తమ స్థాయిలో వీలైనంత వరకు ఏదో చేయాలనే తపన ఉంటుంది కదా. అది అర్థం చేసుకోకుండా మీద పడి రక్కడమేనా? చిల్లర పనులతో చీచీ అనిపించుకోవడమేనా? పైగా ఏదో సాధించినట్లు చేసిన గలీజ్ పనులను సోషల్ మీడియాలో పెట్టి గొప్పలు చెప్పుకోవడం కూడా సంస్కారమేనా? ఇదేనా భారతావనిలో భారత వనితలను గౌరవించే పద్ధతి? ఇదేనా మన సంప్రదాయం అని గాయపడిన హృదయాలతో సినీ రాజకీయ తారలు ప్రశ్నిస్తున్నారు.